జై శ్రీరామ్ అండి. మేము ఈరోజు ఇక్కడ రావడానికి ముఖ్య ఉద్దేశము తెలంగాణ ప్రాంతంలో గోరక్ష చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలని స్పష్టమైన చట్టం ఉన్నది. 1977 గోరక్ష చట్టం. సుప్రీంకోర్టు ఒక్క ఆవు కానీ, నందీశ్వరుడు కానీ, లేగదూడ కానీ వధించబడద్దు అని. మరి ఎందుకు చట్టము ఇంప్లిమెంట్ అవ్వట్లేదు? తెలంగాణ ప్రభుత్వం ఎందుకు చేయట్లేదు? పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు చేయలేదు? మీరు చేయని పని మా గోరక్షకులు, కొద్దిపాటి గోరక్షకులు తమ ప్రాణాలకు తెగించి సనాతన ధర్మం ఈ విధంగా బోధిస్తున్నది. హిందువు అనేవాడు గోరక్షణ చేయాలా, గోరక్షణ ఉంటేనే, గోవులు బ్రతికి ఉంటేనే, నందీశ్వరుడు బ్రతికి ఉంటేనే ప్రకృతి, సేంద్రియ వ్యవసాయం అన్నిటి కూడా ప్రకృతి సమతుల్యత అనేది నిలిచి ఉంటుందని ఈ ముఖ్యమైన ఉద్దేశంతో మా గోరక్షక కార్యకర్తలందరూ కూడా రోడ్డు పైన వచ్చి గోమాతను రక్షించాల్సిన పని వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఏం చేస్తున్నారు? వారిపైన పీటీ వారెంట్లు, గూండా యాక్ట్లు, రౌడీ షీట్లు తెరుస్తున్నారు. ఇది ఎంతవరకు సబబు? సనాతన ధర్మానికి గోమాత ఒక పవిత్రమైన దేవతగా ఉన్నది. అన్య మతస్థులకు చెంది ఉన్న ఈ గోమాత అయి ఉంటే ఒక్క గోమాత కూడా అక్రమంగా కలేబలాలకు, స్లాటర్ హౌస్లకు పోయే పరిస్థితి లేదు. హిందుత్వం అంటే నిర్లక్ష్యం కాబట్టి ఈరోజు యథేచ్ఛగా తెలంగాణ ప్రాంతం నుంచి గోమాంసము ఎక్స్పోర్ట్ అవుతుంది. గోవులను కూడా వధించడానికి అక్రమ కబేలాలు ఏవైతే స్లాటర్ హౌస్ ఉన్నాయో, ఇల్లీగల్ స్లాటర్ హౌస్ గల్లీకి ఒకటి ప్రారంభమైంది పాత బస్తీలో. కాబట్టి వారి యొక్క కార్పొరేటర్ వచ్చి, వారి యొక్క ఎమ్మెల్యే వచ్చి బహాటంగా గోమాత యొక్క కంటైనర్లు తీసుకుపోతున్నప్పుడు ఏం చేస్తున్నారు వీరు? మా గోరక్షకులు ఆపులుతున్నారు. మరి మీరు వారిని, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని వాళ్ళని కంట్రోల్ చేసి ఉంటే గోరక్ష కార్యకర్తలు వచ్చేవాళ్ళు కాదు. ఈ విధంగా అన్యాయం జరుగుతుంది. ఇవన్నీ కూడా మేము డీజీపీ దృష్టికి తీసుకెళ్లడము, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడము, కమిషనర్ దృష్టికి తీసుకెళ్లడము. ఈరోజు ఇదే ఉద్దేశంతో గౌరవనీయులైన రాష్ట్ర గవర్నర్ గారిని కలిసి మేము మెమరాండం ఇవ్వడం జరిగింది. అయ్యా, గడిచిన 3 నెలల నుంచి మా గోరక్ష కార్యకర్తలు నిర్విరామంగా అలుపెరగక పోరాడుతున్నారు. దయచేసి మీరు ఈ విషయం పైన దృష్టి నిలిపి చట్టం తన పని చేయాలా, పోలీసులు తమ పని చేయాలా అని ఆ విధంగా చూసే విధంగా మీరు తగిన చర్యలు తీసుకోవాలని మా గోరక్ష కార్యకర్తల తరఫున, పూజ్య మఠపీఠ ఆశ్రమాధిపతుల తరఫున, మా హిందూ సంఘాల తరఫున, విహెచ్పి తరఫున, బజరంగ్ దళ తరఫున మేము ఈ విన్నపం ఇవ్వడం జరిగింది. కాబట్టి కఠినమైన చట్టాలను ఇంప్లిమెంట్ చేయవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్, జై గోమాత. గత 3 నెలల నుంచి, అంటే శివరాత్రి సందర్భంగా నంది పూజతో పాటు మేము కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఆ రోజు చెప్పాం, నందిని కాపాడాలే, నందు లేకుంటే ఆవు లేదు, ఆవు లేకుంటే నంది లేదు, ఇవి 2 లేకుంటే వంశం లేదని చెప్పేసి ఆ రోజు మేము అందరికీ గవర్నమెంట్ కూడా మేము చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యొక్క తెలంగాణ గవర్నమెంట్ ఏమంటే ఆవును కొయ్యట్లేదు, మేము ఎద్దును మాత్రం కోస్తున్నామని చెప్పి అంటున్నారు. ఇవాళ అనేక రకాలుగా వేరే వేరే రాష్ట్రాల నుంచి ఇవాళ నందులు కుప్పలుగా ఇవాళ తెలంగాణకు వస్తున్నాయి. ప్రతి చెక్ పోస్ట్ దగ్గర మా కార్యకర్తలు పట్టుకుంటే, మీరెవరు, మీరెందుకు ఉడికిపోయిస్తారు, మీకేం హక్కు ఉంది బిడా, మీరు బయటకు వస్తారా, మిమ్మల్ని బైండర్ వేస్తాం, లేదంటే మీ పైన పీడీ యాక్ట్ పెడతాం, లేకుంటే మిమ్మల్ని బాగా కేసు వేసి లోపల ఇరికిస్తాం, మీ సంఘాలు చూస్తామని చెప్పేసి రకరకాలుగా పోలీసు అధికారులు వేధిస్తున్నారు. అనేక మంది కార్యకర్తలు ఇండ్లకి వెళ్ళారు, వాళ్ళ ఇంటికాడ వెళ్ళి ఇంట్లో ఇబ్బంది పెడుతున్నారు. మిమ్మల్ని అందరినీ బయట వేస్తామని చెప్పేసి వాళ్ళ ఇంట్లోకి బయటకు వెళ్ళాల్సిన పరిస్థితి వాళ్ళు ఏర్పడిందంటే ఒక నిజాం పరిపాలన ఎలా జరుగుతుందని చూడలేం. కాబట్టి ఇవాళ చూసినట్టు మాకు అనిపిస్తుంది. అందుకే మేము గవర్నర్ గారి దగ్గరికి వచ్చాం. సార్, మా ఉద్దేశం ఒకటే, మేము ఏం అడగట్లేదు, మేము 1977 సంబంధించిన చట్టాన్ని అమలు చేయమని మేము అడుగుతున్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే అడుగుతున్నాం. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వ యంత్రాంగం నందిని మాత్రమే కోస్తుందంట, అందుకే నందులను విపరీతంగా తెప్పిస్తుంది. కాబట్టి నందిని కొయ్యకుండా ఆపండి సార్ అని చెప్పి సార్కు రిక్వెస్ట్ చేయడానికి. అంతేకాకుండా అనేక మంది కార్యకర్తలు ఇప్పటికే బైండోర్ అయినారు. ఎందుకు బైండోర్ చేస్తున్నారు? ఒకటే కేసు ఉంది, ఆయన బైండోర్ చేస్తున్నారు. ఒకసారి రోడ్డు పైకి వచ్చారు, ఆయన బైండోర్ చేస్తున్నారు. బైండోర్ ఏ సందర్భంగా చేయాలి, ఏ విధంగా చేయాలి అని అడిగినా కానీ వాళ్ళ సంబంధం లేదు. మాకు పైనుంచి ఆదేశాలు ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని బైండర్ చేస్తాం, అవసరం అంటే మీ పైన పీడీ యాక్ట్ పెడతాం, అవసరం అంటే కమ్మలు రౌడీ షీట్ ఉపయోగిస్తాం అంటున్నారు. కాబట్టి ఇది సమంజసం కాదు. కాబట్టి సార్ ఈ విషయం చూడండి అని చెప్పేసి మేము గవర్నర్ కోరడం జరిగింది. మేము తెలంగాణ గవర్నమెంట్ ఒకటే కోరుతున్నాం, మేము రౌడీలం కాదు, మేము ఉగ్రవాదులం కాదు, మేము తీవ్రవాదులం కాదు, మేము గోమాతను కాపాడడానికి మాత్రమే బయటకు వస్తున్నాం. ఎందుకు బయటకు వస్తున్నాం మీకు తెలుసు. అంటే చట్టాన్ని మీరు కఠినంగా అమలు చేయలేకపోతున్నారు కాబట్టి మేము అమలు చేయమని మాత్రమే మీకు అడుగుతున్నాం, ఇంకా వేరే అడగట్లేదు. కాబట్టి చట్టాన్ని కఠినంగా మీరు అమలు చేస్తే మేము బయటికి రాము.
రావాల్సిన పనికి లేదు. కాబట్టి గవర్నమెంట్ వ్యవస్థలు ఫెయిల్యూర్ అయిపోయి వల్ల చట్టాన్ని అమలు చేయలేకపోతుంది. కాబట్టి మేము రోడ్డుపైకి వచ్చినాం. కాబట్టి మీరు చట్టాన్ని కఠినంగా అమలు చేయండి. ఇవాళ ఎంఐఎం పార్టీల యొక్క తెలంగాణ గవర్నమెంట్ మొత్తం చేతులకు వెళ్ళిపోయింది. ఇక్కడ ఏం లేదు, గవర్నమెంట్ అధికారులు ఎవరేం నడవట్లేదు. ఎంఐఎం నాయకులు ఏం చెప్తే అది మాత్రం నడుస్తుంది. దాని గురించి ఒక వ్యవస్థ పనిచేస్తున్న మాకు భావించాల్సి వస్తుంది. ఇన్ని చెక్ పోస్టులు పెట్టారు, ఇంతమంది పనిచేస్తున్నారు, ఇంతమంది వెటర్నరీ డాక్టర్లు పనిచేస్తున్నారు. కానీ ఎక్కడ పోతుంది? ఎక్కడికి వస్తున్నాయి? ఎద్దులు హైదరాబాద్కి వస్తున్నాయి. ఎక్కడికి వస్తున్నాయి? హైదరాబాద్ లో ఉన్నాయి. వల్ల అంటే వ్యవస్థ ఎందు గురించి పనిచేస్తుందో ఇవల్ల యంత్రంగా ఆలోచించాలి. చిత్తశుద్ధితో పనిచేయండి, చట్టాన్ని కాపాడండి, ధర్మాన్ని కాపాడని మేము కోరుతున్నాం. లేదంటే ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. అవసరం అంటే ఇంకెంతవరకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ యొక్క అధికారులకు, ఈ యొక్క గవర్నమెంట్ కు మేము తెలియజేస్తున్నాం.